ఈరోజు మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. నాకు ఈ మధ్య అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ అమౌంట్ కొంచెం వచ్చిందండి. ఆ కొంత అమౌంట్లో కొద్దిగా నేను హౌస్కి సంబంధించి కొన్ని పెండింగ్ వర్క్స్ని చేయించుకుంటున్నాను. పిల్లలు కూడా సంతోషపడతారు కదా అని ఆ అమౌంట్లో ఇద్దరు పిల్లలకి ఈచ్ 1000 రూపీస్ ఇవ్వాలనుకున్న దగ్గర ఒకటి అబ్జర్వ్ చేయాలనుకున్నాను. వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, మనం అమౌంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు పూర్తి అమౌంట్ని యూజ్ చేసేస్తున్నారా, లేదా వాళ్ళకి అవసరమైన వస్తువులు కొద్దిగా కొనుక్కొని కొంచెం అమౌంట్ని వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారా, ఇష్టమైన వస్తువులు ఏమి కొనుక్కుంటున్నారు, వాళ్ళ దగ్గర లేని వస్తువులు ఏంటి, ఇవన్నీ నేను గమనించాలనుకుంటున్నాను. లెట్స్ వాచ్ వాళ్ళు ఏం చేస్తారు ఆ అమౌంట్తో అనేది వాళ్ళకు ఒక ఛాలెంజ్ అనమాట. ఇవన్నీ నేను వాళ్ళ దగ్గర ఏమి రివీల్ చేయడం లేదు, జస్ట్ అమౌంట్ మాత్రం వాళ్ళకి ఇస్తున్నానండి. దాన్ని బట్టి మనం చూద్దాం వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉందో. నాతో పాటు మీరు కూడా షాపింగ్కి వచ్చేయండి, వెళ్దామా? శ్రేయ, నీకు ఈరోజు షాపింగ్కి ఇది నీకు ఇష్టం వచ్చింది కొనుక్కో. శ్రావ్య, నీకు ఈరోజు షాపింగ్కి గిఫ్ట్. నీకు ఇష్టం వచ్చింది కొనుక్కొని మళ్ళీ నాకు చూపించండి. బయలుదేరదామా? మీకేం కావాలో తెచ్చుకోండి అన్న. ఇక్కడ మీకు సంబంధించింది ఏమైనా ఉన్నాయా? స్టేషనరీ. ఎగ్జామ్స్ అయిపోయాయి కదా నాన్న. చాలా రోజులైందండి నేను కూడా డిమార్ట్కి వచ్చి. నాకు కూడా ఏం అవసరమో అవి తీసుకుంటున్నాను. నేనైతే ఎవ్రీ 6 monthsకి వాటర్ బాటిల్స్ చేంజ్ చేస్తూ ఉంటానండి. కాబట్టి నాకు ఇష్టమైన వాటర్ బాటిల్స్ ఒక 6 కొనాలనుకున్నాను. ఇవి బాగా నచ్చాయి నాకు. ఇవి 6 తీసుకుంటున్నానండి. ఎలాగూ వచ్చాం కదా, అన్ని వస్తువులు కూడా ఎంత కాస్ట్ ఉన్నాయో, రీజనబుల్గా ఉన్నాయా లేవని మొత్తం వెతికి చూస్తున్నానండి. చాలా చీప్ అనిపిస్తున్నాయి. ఇంట్లో బట్టలు ఎక్కువ, హ్యాంగర్స్ తక్కువ అయిపోయాయండి. కాబట్టి హ్యాంగర్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇవేమో 210 రూపీస్ అండి, బట్ నేను స్టీల్వి తీసుకున్నాను. అండ్ ఈ పాట్స్ కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఈసారి వచ్చినప్పుడు తీసుకుందామని చెప్పాను పిల్లలకి. ఇంకొక లాండ్రీ బాస్కెట్ అవసరమైంది. ఇంట్లో ఆల్రెడీ ఒకటి ఉంది. ఉతికిన బట్టలు, ఐరన్ బట్టలు కూడా మనం కబోర్డ్స్లో సర్దుకునే ముందు ఇలాంటి బాస్కెట్లో పెట్టేస్తే సేఫ్గా ఉంటుంది. తర్వాత టైం ఉన్నప్పుడు మనం సర్దుకోవచ్చు. ఈ ప్లేట్ చాలా బాగుందండి. 69 రూపీస్ మాత్రమే. చిన్న ప్లేటు చాలా బాగుంది. సర్వింగ్ ప్లేట్గా యూజ్ చేసుకోవచ్చు, డెకర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వినాయకుడు నాకు భలే నచ్చాడు. ఈ బౌల్స్ 99 రూపీస్ నుంచి ఉన్నాయి. మిక్సింగ్ బౌల్స్గా చాలా బాగుంటుంది. అలాగే ఫ్రూట్స్, సలాడ్స్ వేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇంకా ఈ 2 కప్స్ తీసుకున్నాను. ఒకటేమో ఫేస్ ప్యాక్ కోసం, ఒకటేమో హెయిర్ డై వాడేటప్పుడు యూజ్ చేసుకోవచ్చని. ఇటు సైడ్ అంతా పూజ ఐటమ్స్ ఉన్నాయండి. రాగి, బ్రాస్ మెటీరియల్లో ఉన్నాయి. నేనేం కొనలేదు, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. జస్ట్ అన్నీ చూస్తున్నాను, ఒక్కొక్కటి కాస్ట్ ఎంత అని. ఈ బౌల్ బాగా నచ్చిందనమాట. కాపర్ బాటమ్ బౌల్, స్టీల్ది.
ప్రసాదం వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇటు సైడ్ అంతా కూడా స్టీల్ వెజల్స్ ఉన్నాయి, ఆయిల్ కంటైనర్స్, వ్యాక్యూమ్ ఫ్లాస్క్ అలాంటివి. 2 బాత్రూమ్ స్టూల్స్ నేను తీసుకున్నానండి. ఏం కొనుక్కోలేదా? ఏమి ట్రాలీ ఈజ్ ఎంప్టీ, ఓన్లీ 1 వాటర్ బాటిల్. ఈ 4 గిన్నెలు భలే ఉన్నాయండి, పసుపు కుంకుమ భరిణెలు. అలాగే ద మోస్ట్ ఐ లైక్డ్ కిచెన్ ఎక్విప్మెంట్ వచ్చి ఇప్పుడు నేను చూపించే కజాఫా మిక్సర్ అండ్ గ్రైండర్ అండి. చాలా బాగుంటుంది. నేను కొన్నప్పుడు 1000 రూపీస్, ఇప్పుడు 1345 అయిపోయింది. ఇటు సైడ్ చూస్తే మా పిల్లలేమో ఒకరు ఫోన్ పట్టుకొని అంతా షూట్ చేసుకుంటూ తనకు కావాల్సినట్టు వెతుక్కుంటా ఉన్నారు. ఇంకొక అమ్మాయి వెతుకుతూనే ఉందండి. తనకి ఎక్కువ స్టేషనరీ అంటే ఇష్టం కాబట్టి ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేస్తుంది. ఇప్పుడేమో చెప్పుల దగ్గరకు వచ్చింది. చెప్పులు ఏమైనా తీసుకుంటుందేమో చూడాలి. ఎవరెవరు ఏమేమి కొంటున్నారో నాకు అర్థం కావడం లేదు. పెద్ద పాప ఏమో ఇటు సైడ్ టాప్స్ దగ్గరకు వచ్చింది. తనకు కొంచెము స్టైలిష్గా ఉండే టాప్స్ అంటే ఇష్టం. సో అది వెతుక్కుంటూ ఒక పక్క వీడియో కూడా షూట్ చేసుకుంటుంది. సో షాపింగ్ అయితే అయిపోయిందండి. నాకేమి నీడ్సో నేను తీసుకున్నాను, వాళ్ళకి ఏం కావాలో కొనుక్కున్నారు. బిల్లింగ్ అయితే అవుతుంది. బిల్ పే చేసేసాము, ఇంకా బయటకు వచ్చేసామండి. ఇక ఇంటికి వెళ్ళిపోతాం. వచ్చేటప్పుడు డిమార్ట్ బయట కొన్ని తినుబండారాలు ఉంటాయి కదా, అందరికీ తెలిసిన విషయమే. కోన్ ఐస్ క్రీమ్స్ కొనుక్కున్నామండి. అట్లే పాప్కార్న్స్ అండి, నాకైతే చాలా పిచ్చి. సో పాప్కార్న్స్, ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం. ఇష్టమైనవన్నీ కొనుక్కొని తింటుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది కదండి. తింటూ ఇంటికి వచ్చేసామండి. నువ్వేమేమి షాపింగ్ చేసావో చూపిస్తావా? ఫస్ట్ బాటిల్ నుంచి వద్దాం. బాటిల్ ఎందుకు నువ్వు ఫస్ట్ నుంచి ఆ బాటిల్ పట్టుకొని తిరుగుతా ఉన్నావు? నాకు రీజనబుల్ ప్రైస్ లో ఇది బాగా అనిపించింది. ఆ ఫ్లోర్ లో ఏమంతగా లేవు అనిపించింది. ఎంతది? ఇది జస్ట్ 21 రూపీస్ మాత్రమే. రియల్లీ? ఏది చూపించు. 21 రూపీస్ అంతే. వెరీ డెడ్ చీప్. అందుకనే అది నాకు కలర్ కూడా బ్లాక్, క్లారిటీ రావట్లేదు. గ్రీన్ కూడా ఫేవరెట్ అని చెప్పి అదే పెట్టుకొని తిరుగుతున్నా. సో ఇది ఒకటి. అండ్ క్లచెస్, నా హెయిర్కి ఇది బాగా సెట్ అవుతుందని యూస్ఫుల్ అని చెప్పి ఇది తీసుకున్నా. ఇది ఎంత? ఇది జస్ట్ 29 రూపీస్ అంతే. 30 బాగుంది, యూస్ఫుల్ కదా అని తీసుకున్నా. సో 29 ఒక 21 ఎంత? 50 రూపీస్. 50. అండ్ ఇంకొక 29 అనమాట. ఇది రబ్బర్ ప్యాంట్స్ కాలేజ్కి, ఎక్కడికైనా బయటకి పార్టీస్కి వెళ్ళిన, పార్టీస్ కాదు బయటికి 79. తర్వాత ఎందుకో చాలా బాగా నచ్చింది నాకు. బాగుంది టాప్. అన్నిటికన్నా ఇది బాగా నచ్చింది అనమాట. బ్లాక్ కూడా ఉన్నింది కానీ ఎందుకో తీసుకోవాలా సరే. బాగుంది. ఇది గ్రే అండ్ ఎల్లో వైట్ కాంబినేషన్, క్యూట్గా ఉంది, డీసెంట్గా ఉంది కూడా. ఇలాంటిది చాలా. ఇది కాస్ట్ ఎంత? ఇది 299. అంటే 79 ఒక 299, 300 అనుకో, 379. ఓకే. షూస్ తీసుకున్నాను. ఇప్పుడు బాగున్నాయి. దీనికి వెళ్తా కదా, అంటే హాలిడేస్ వచ్చాయి కదా. క్వాలిటీ అంతా బాగుందా? అంత బాగుంది. చూసాను, సైజ్ చూసి తీసుకున్నావు కదా, నీట్గా చూసుకున్నా. బాగుంది. వాకింగ్ స్టార్ట్ చేయబోతున్నావు నువ్వు కాబట్టి షూస్ తీసుకున్నావు. ఇది 599. ఏది ప్రైస్ చూపించు. 599 ఇది. దీని మీద ప్రైస్ లేదు. 599 అంటే 600 ఆల్మోస్ట్. సో 379 ఒక 600, 979. సో 1000లో 979 అయిపోయింది. ఇంకెంత ఉంది? జస్ట్ 21 రూపీస్ మోర్. ఇదెంత? వేసి చూపించు. సూపర్గా ఉంది. హౌ మచ్? ఐ డోంట్ నో. ఐ నో. ఎంత? 129. 129 క్రాస్ అయిందా లిమిట్? 21 రూపీసే ఉండింది. నువ్వు 107 రూపీసా? 8 రూపీస్. సో 108 క్రాస్ చేసావు. 1000 రూపీస్ ఇస్తే 1108 రూపీస్ అయింది నీకు. ఆల్మోస్ట్ 1100 అనుకో.
100 రూపీస్ ఎక్కువ తీసుకున్నావు. ఎంత అయింది? 107 రూపీస్ ఎక్కువ తీసుకున్నావు నువ్వు. కానీ నీకు యూస్ఫుల్ అయ్యే ఐటమ్సే తీసుకున్నావు. నీ దగ్గర లేని ఐటమ్స్ అంటే ఇట్లాంటి టాప్ నీ దగ్గర లేదు. ఈ బాటిల్ నీకు ఇష్టంగా తీసుకున్నావు జిమ్కి వెళ్ళడానికి, వాకింగ్కి వెళ్ళడానికని. అలాగే ఈ షూస్ కూడా నువ్వు వర్కౌట్ కని తీసుకున్నావు. ఇవి నీకు నీడ్స్ కాబట్టి తీసుకున్నావు. అంతేనా? గాగుల్స్ నీకు ఇష్టం కాబట్టి తీసుకున్నావు. ఓకే, 100 రూపీస్ ఎక్కువ తీసుకున్నావు, పర్వాలేదు. బట్ స్మాల్ సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా ఏదన్నా అమౌంట్ ఇస్తే కాస్త అయినా మిగలబెట్టుకోవాలి అనేది నా సజెషన్. మొత్తం 1000 రూపీస్ ఉంటే 1000 ఖర్చు పెట్టకూడదు. అట్లీస్ట్ ఒక 100 రూపీస్ అయినా నువ్వు మిగిల్చుకుంటే ఐ వుడ్ బీ హ్యాపీ. అయినా కూడా పర్వాలేదు, ఇంకా నేర్చుకో, సరేనా? మొత్తం అమౌంట్ ఖర్చు పెట్టేయకూడదు. గుడ్. నాన్న నెక్స్ట్ శ్రావ్య, నువ్వేం కొన్నావో నీ ఐటమ్స్ చూపినానా. ఎక్కువ స్టేషనరీ దగ్గర నిలబడుకో అన్నావు, చూశాను. ఇది ఎప్పుడు కొనేసినావు? సెట్ ఆఫ్ 3 ఇది. 99. ఓకే. ఎందుకని కొనుక్కున్నావు నాన్న ఇవి? ఇది ఏదైనా స్టేషనరీ ఐటమ్స్ కానీ లేదంటే ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ ఆర్గనైజ్ చేసుకోవడానికి. మన ఇంట్లో ఇలాంటివి ఉన్నాయి కదా. ప్రైస్లో రీజనబుల్ అనిపిస్తోంది కానీ ఈ ఐటమ్ అయితే మన ఇంట్లో ఉంది. లిడ్స్ ఉండి ఈ టైప్లో ఉంది. ఓకే, నీకు యూస్ఫుల్ అని నువ్వు కొనుక్కున్నావు. ఓకే, సరే. నెక్స్ట్ ఇది గమ్ ఒకటి కొనుక్కున్నాను. గమ్ము. నెక్స్ట్ స్లిప్పర్స్ తీసుకో. వావ్, ఇది బాగున్నాయి. ఎంత నాన్న ఇవి? 350. ఇది 25. 350 రూపీస్. ఇది 25 రూపీస్ గమ్. ఇది 199 రూపీస్. నెక్స్ట్ ఇది లేక ఈ గమ్ కావాలని 50 రూపీస్ తినుకుంటే కొనుక్కున్నా. ఎందుకు ఇన్ని గమ్ములు? గమ్ములు ఎందుకు? గట్టిగా అతుకుతుంది ఏదైనా. ఇది ఒకటి ఆర్గనైజర్ కొనుక్కున్నా. ఇదేంటిది? ఇది కూడా ఒక ఆర్గనైజర్. ఓన్లీ బాక్సా? ఓన్లీ బాక్స్. నేను దీంట్లో ఇలా సెట్ చేశాను. అంటే ఇవి కూడా నీవేనా? నువ్వు కొనుక్కున్నావా ఇప్పుడు? ఇదంతా ఒక సెట్. ఇదేంటిది? బుక్? బుక్ కాదు, ఇది కలర్ పేపర్స్. ఇది కూడా ఇది 50 రూపీస్. ఇది 50 రూపీస్ కలర్ పేపర్స్. అండ్ ఇది 200. ఇది ఇవి వచ్చేసి ఇవన్నీ సెట్ అన్నమాట. క్యాన్వాస్ బోర్డు. నాకు చూపించకుండా అప్పుడే నువ్వు అన్నీ తీసేసి సెట్ చేసావా? క్యాన్వాస్ బోర్డు, స్టెన్సిల్స్, క్యాన్వాస్ బోర్డు, పెయింటింగ్స్ అన్నీ కలిపి, బ్రష్ అంతా కలిపి 200. నెక్స్ట్ అంతేనా? ఏమి హాలిడేస్లో ఆడుకోవడానికా ఇవన్నీ? పెయింటింగ్స్ అవి చేసుకోవడానికి. ఓకే, యాక్టివిటీ, క్రాఫ్ట్. ఇంకేం కొనుక్కోలేదా నువ్వు? ఎంతైనా నాన్న ఇప్పుడు ఇవన్నీ కాస్ట్? టోటల్ చూస్తే 1073. సో 73 రూపీస్ మోర్. ఐ థాట్ నువ్వు 1000 బిలోనే కొనుక్కున్నావేమో, కాస్త అమౌంట్ సేవ్ అయి ఉంటుందేమో అని అనుకున్నాను. బట్ ఓకే, నీకు ఇంట్రెస్ట్ కాబట్టి క్రాఫ్ట్ మెటీరియల్స్ తీసుకున్నావు. ఈ ఐటెం అయితే మన ఇంట్లో ఉండేదే కొంచెం రిపీట్ చేసావు, వాటిని అడ్జస్ట్ చేసుకోండొచ్చు. బట్ నీకు ఈ షేప్, మన ఇంట్లో ఉండేది రౌండ్ షేపు, దానికి లిడ్ ఉంటుంది, కొద్దిగా బిగ్గర్ సైజు, స్పేస్ ఆక్యుపయింగ్. అందుకని నువ్వు ర్యాక్స్కి తగినట్టుగా చిన్న చిన్నవి కొనుక్కున్నాను అని చెప్పావు. ఓకే, ఇదైతే యూస్ఫుల్, బాగుంది. ఈ ఆర్గనైజర్లో అన్నీ నీట్గా పెట్టుకో, సరేనా? అయినా కూడా 1000 రూపీస్ ఇచ్చాను, 73 రూపీస్ మోర్ కొన్నావు. కొద్దిగా అమౌంట్ సేవ్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఇద్దరు కూడా కొద్దిగా అమౌంట్ సేవ్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఓకేనా పిల్లలు? సో దిస్ ఈజ్ మై హంబుల్ సజెషన్ ఫర్ యూ బోత్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మామ్స్ కిచెన్ తెలుగు. బాయ్.